టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో రికార్డు పోలింగ్ నమోదైంది. దీంతో మెజారిటీపై సైకిల్ ఫ్యాన్ పార్టీల నేతలు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. తెలుగుదేశం కేడర్లో ఫుల్ జోష్ కనిపిస్తుంటే వైసీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఇది దేనికి సంకేతమనే ప్రశ్న వస్తోంది. కుప్పంలో గెలుపోటములపై టీడీపీ వైసీపీ నేతల సవాళ్ల పర్వంపై ఇన్సైడ్ స్టోరీ. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈసారి రికార్డు పోలింగ్ నమోదైంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ పోటీ చేశారు. ఈ నేత చంద్రబాబుకు సమవుజ్జీ కాదు, గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు అని అధికార పార్టీ కేడరే చెబుతోంది. దీంతో ప్రతిపక్ష నేతకు భారీ మెజారిటీ వస్తుంది అనే అంచనాలున్నాయి. 2019 ఎన్నికల్లో 85.43% పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో 89.88% ఓటింగ్ రికార్డ్ అయింది. గతంలో కన్నా ఈసారి 4.45% అధికంగా ఓటింగ్ జరిగింది. చిత్తూరు జిల్లాలోనే అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గంగా కుప్పం రికార్డు సృష్టించింది. ఇది ఖచ్చితంగా టీడీపీకి అనుకూలమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యాన్ని చేరనుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ దిశగా టీడీపీ నేతలు జోరుగా లెక్కలు వేస్తున్నారు. సూపర్ 6 స్కీమ్స్ ను టీడీపీ క్యాడర్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. వైసీపీ నేతల అరాచకాలను ఫోకస్ చేసింది. దాడులు, దౌర్జన్యాలకు వెరవకుండా ప్రజల్లోకి వెళ్లింది. చంద్రబాబుతోనే కుప్పం అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేసింది. ఫ్యాన్ పార్టీకి అవకాశం ఇస్తే అధోగతి తప్పదని జనానికి సోదారణంగా వివరించింది. దీంతో ప్రజలు తరలివచ్చి ఓటేశారనే విశ్లేషణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 85.43% పోలింగ్ వస్తే సుమారు 30,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కసిగా ఓటేశారు అనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో తెలుగుదేశం నిర్దేశించుకున్న 1,00,000 ఓట్ల మెజారిటీ గ్యారంటీ అని చెబుతున్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఓటింగ్ సరళితో పాటు ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని పరిశీలించిన తెలుగుదేశం నేతలు మెజారిటీ విషయంలో తమ లక్ష్యాన్ని చేరుకుంటామనే ధీమాతో ఉన్నారు. కానీ వైసీపీలో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. వాస్తవానికి పంచాయతీలతో పాటు కుప్పం మున్సిపాలిటీ వైసీపీ ఏలుబడిలో ఉన్నాయి. అయినా ఆ పార్టీ క్యాడర్ పోలింగ్ బూత్ల దగ్గర పెద్దగా కనిపించలేదు. దీనిపై ఫ్యాన్ పార్టీ అభ్యర్థి భరత్ ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం జగన్ బటన్ నొక్కుడు పథకాలు తమను కాపాడతాయని ముందుగా ఆ పార్టీ నేతలు భావించినా తరువాత ఆ నమ్మకం సడలిపోయింది. భారీగా పెరిగిన ఓటింగ్ శాతం వైసీపీ శ్రేణులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓటు వేసేందుకు క్యూ కట్టారని, అందుకే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవడం మినహా క్యాడర్లో జోష్ మాత్రం కనిపించడం లేదు. పైగా ఓటుకు 4,000 ఇచ్చారన్న ప్రచారం బెడిసి కొట్టినట్టు కనిపిస్తోంది. ఎంపిక చేసిన 50% మందికి మాత్రమే డబ్బులిచ్చి మిగిలిన వారిని విస్మరించడం అసంతృప్తికి కారణమైంది. వైసీపీ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన మురళీధర్, నీలమ్మ పార్టీ ఓటు బ్యాంకును చీల్చారు అనే వాదనలు ఉన్నాయి. ఇది భరత్ ను కొంతవరకు దెబ్బ కొట్టిందని భావిస్తున్నారు. అయినా తానే గెలుస్తాను అని ఈ నేత ధీమాతో ఉన్నారు. చంద్రబాబు ఓటమి ఖాయమన్న వాదాన్ని వినిపించారు. దీనిపై స్పందించిన కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వైసీపీకి సవాల్ విసిరారు. చంద్రబాబు గెలిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా అని భరత్ కు ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు ఓడిపోతే శాసనమండలి సభ్యత్వానికి రిజైన్ చేస్తానని శ్రీకాంత్ ప్రకటించిన ఫ్యాన్ పార్టీ అభ్యర్థి నుంచి స్పందన లేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామంటూ సీఎం జగన్ తో పాటు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడిన, సాధారణ ఎన్నికల్లో మాత్రం ఓటు అనే వజ్రాయుధంతో జవాబిచ్చారు అనే విశ్లేషణలు ఉన్నాయి. చివరకు కోట్లు కుమ్మరించైనా గెలవాలనుకున్న వైసీపీ ప్రయత్నాలను ఓటు రూపంలో తిప్పికొట్టారు అనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పారు అనే అభిప్రాయాన్ని
టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో ఎలాంటి ఫలితం వస్తుందో పరిశీలించేందుకు జూన్ 4 వరకు వేచి చూడాలి.